హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే మా 10th క్లాస్ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ గురించి అండి. నాది 2006 7th బ్యాచ్. మాది దాదాపు 17 ఇయర్స్ తర్వాత మేమందరం కలుసుకోవడం జరిగింది. ఇలా అందరం కలుస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అనుకోకుండా ఇన్ని ఇయర్స్ తర్వాత కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి ఓన్లీ మా క్లాస్మేట్సే కాకుండా మాకు చదువు చెప్పిన గురువులను కూడా కలవడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇలా మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అలా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని హ్యాపీగా ఆ రోజు మొత్తం అలా గడిచిపోయింది. మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేదే మీరు ఒకసారి ఈ వీడియో చూసేయండి. ఇలా అప్పుడప్పుడు కలుసుకోవాలని అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ చేసుకుంటే మీరు ఎలా చేసుకున్నారు అనేది ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేము ఏమైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీసారి చేసుకున్నప్పుడు ఇంకా బాగా చేసుకోవాలని, ఇప్పుడైతే చాలా బాగా చేసుకున్నామని మేము అనుకుంటున్నాము. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే మీరు రామ భజన మందిరము వరలుగాక కవుల దివ్య కవితల రీతుల మనందరి తరఫున ముందుండి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంతవరకు నడిపించిన స్నేహితులందరికీ కూడా నా తరఫున థ్యాంక్స్. మరి మనము తరగతి గదిలో రకరకాల విద్యార్థులు ఉంటాం, అది గురువులకు తెలుస్తుంది. మరి అటువంటి మనందరినీ కూడా ఒక ఏకదాటి మీద తరగతి గదిలో మరి గురువులు ఎంతనో మనకి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారు కదా. అయితే మరి ఆ తరగతి గదిలో మన తలరాతలు మార్చే గురువులకు మరి చిన్న పాట రూపంగా వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క కృషిని మరి యొక్క పాట రూపకంగా వినిపించాలనుకుంటున్నాను. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగగనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసిన మీ హృదయం. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసిన మీ హృదయం. ఆట పాటల్లో
విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చాలా అద్భుతమైన పాటతో ఉపాధ్యాయుల మీద చాలా ఉత్సాహంగా నడిపించడం కోసం చాలా చక్కని పాట పాడింది కృష్ణవేణి. చక్కగా ఒకసారి అందరం చప్పట్లు కొడతాం. 2020లో భాస్కర్ రెడ్డి సార్ టీచింగ్ అని చెప్పేటప్పుడు సడన్ గా ఇన్ఫెక్షన్ కొంచెం ఎవరికన్నా గుర్తుందో ఆయనకు ఎవరైతే కంటికి కనిపిస్తారో ఏమంటారు ఒక సమాధానం చెప్పిన మా సార్కి ఏంటి బోర్డు మీద రాసిరు. బోర్డు మీద రాసిన దాన్ని ఒక విద్యార్థిని పైకి లేపి ఆ బోర్డు మీద ఉంది కదా ఏంటి చెప్పారన్నప్పుడు ఆ విద్యార్థి చెప్పిండు. కానీ ఎన్ని రోజులు నిరీక్షణ 15 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో టీచర్స్ పైన ఒక కవిత, చిన్న కవిత రాసిన. ఒకసారి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రవాహాన్ని ప్రసాదించిన గురువులకు వందనం, పాదాభివందనం. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో పలక మీద తిట్టిన ఓనమానుల ఎంతో తీర్చిదిద్దిన గురువులకు వందనాలు. ఈ తరం ఆ తరం అనకుండా ప్రతి తరాన్ని నవతరంగా తీర్చిదిద్దే గురువులకు వందనాలు, పాదాభివందనాలు. మీరు చెప్పిన విలువలతో ఈ రోజు ఒక ఉపాధ్యాయులాగా ప్రైవేట్ పాఠశాలలో కొనసాగుతున్నారు. మీలానే మీరు కూడా మంచి విద్యార్థులని తీర్చిదిద్దాలని మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని. సార్ ముఖ్యంగా నా పేరు చెప్పడం మర్చిపోయా. నా పేరు పగిల చంద్రమౌళి, మాది రామరెడ్డిపల్లి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి MA BEd. ప్రజెంట్ అయితే ప్రైవేట్ టీచర్గా కొనసాగుతున్నాను. వనశ్రీపురం సిద్ధార్థ హై స్కూల్ టీచర్ని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నా బాల్యమిత్రుడు నా మా అన్న చనిపోవడం ఒక బాధాకరమైన విషయం. అంటే ఆ విషయంలో చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు నాతో తిరిగి ప్రతి విషయంలో కూడా వెనకెళ్ళి ఉన్నారు పగిల వెంకటేష్ అని. ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాం సార్. ప్రతి ఒక్కరు కూడా ప్రేరణ వాళ్ళ తోచిన సాయంతో ఒక 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది సార్. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉన్న ఈ విషయంలో చాలా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళని చూడకుండా కనీసం మీకు తోచినంత సహాయం ఖచ్చితంగా చేయాలని సభాముఖంగా అందరూ తెలియజేస్తాను. ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు సార్. నా తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా నమస్కారం. నా భర్త పేరు శ్రీశైలం. నాకు ఒక పాప, ఒక బాబు. మేము డైరీ ఫామ్ ఉంది. ఇలా సండే అని అందరూ నేను నా వృత్తిపరంగా నేను ప్రముఖ రాజకీయ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నేను వ్యక్తిగత కార్యదర్శిగా నేను పనిచేస్తున్నా. కాబట్టి అందరూ నన్ను అడతారు మీరు ఏ ఊరు, మాతో చాలా యాక్టివ్ ఉన్నాము, మీరు ఏ ఊరు అని అడతారు. మాది రామరెడ్డిపల్లి, మరిగూడెం మండలం, నల్గొండ జిల్లా అని చెప్తా. మీరు ఎక్కడ చదువుకున్నావు అని చెప్పి అడుగుతారు. సెకండ్ వచ్చే క్వశ్చన్ ఎక్కడ చదువుకున్నావు, నేను JPHS మరిగూడెంలో చదువుకున్నా అని చెప్తాను. అంటే మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు అని చెప్తాను. మీ స్కూల్లో మొత్తం ఎంతమంది ఉంటారు, నా క్లాస్లో అంతమంది ఉంటారు అని చెప్తాను. అంటే నా క్లాస్లో 180 మంది ఉన్నారు. అది గొప్ప విషయం. కానీ ఇక్కడ చూస్తే 80 మంది కూడా రాలేదు. అంటే వాళ్ళ పర్సనల్ వాళ్ళ పనుల వల్ల వాళ్ళు రాకపోవచ్చు. దాంట్లో బాధపడేది ఏం లేదు. నెక్స్ట్ టైం అందరూ ఆధార్ బాబు నువ్వు స్కేల్ రాసిన పెట్టలేదు, స్కేల్ రాస్తే వాళ్ళకి వస్తుంది. అంటే జ్యోతిరెడ్డి సమస్య పర్సన్ ఎంత పొడుగు నేను సారు దెబ్బ కొడితే చచ్చిపోతా అనుకోలేదు. కానీ దేవుని దేవ వల్ల ఏ సార్తో సోమరమ్మ సార్తో పెద్ద నాకు అనుబంధం లేదు. కానీ అనేది అంటే నాగేశ్వరరావు సార్ కొత్తగా వచ్చి అప్పుడే పీటుగా వచ్చి సరే అమ్మాయిలు వినరు. చాలా ఆనందంగా ఉంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకోవడం వేరే ప్రత్యేకం జరిగింది.
అందరినీ చూసినటువంటి భాగ్యాన్ని భగవంతుడు నాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను నాకు చెప్పేది ఒకటే, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి. భగవంతుని శరీరాన్ని ఇచ్చిందంటే జ్ఞానముల గురించిన పవిత్రమైన వస్తువు ఈ లోకములో మరి ఒక పేరు. అట్టి జ్ఞానము కర్మయోగ స్థితి పొందిన వారి పెద్దబాబుకి కూడా ఇక్కడే ఫంక్షన్ చేయడం జరిగింది ఈ ఊర్లో. ఒక పెద్దోడు ఐఐటి ఆల్ ఇండియా 15వ ర్యాంక్ వచ్చి మద్రాసులో కంప్యూటర్ చేస్తున్నారు. చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ సంవత్సరం అయింది. సత్యమణి కూడా టీచర్గా చేస్తున్నారు. దాదాపు ఇక్కడ ఉన్న పిల్లలంతా చూశారు. పాఠశాలలో విద్యా బోధించినటువంటి రెండవ గురువు, తర్వాత మూడవ గురువు మీకు సమాజంలో వెళ్ళిన తర్వాత తెలియని తర్వాత చదువులు ముగించుకున్న తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు సమాజం అనేటువంటిది మూడవ గురువు. అంటే అక్కడ అన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. ఈ విధంగా మొట్టమొదటి మీ మొదటి గురువు అయినటువంటి అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారు, భౌతికాల నుంచి మేము చిన్న అక్షరాల కానించి మరి 5వ తరగతి వచ్చే వాళ్ళు అంత భాష నేర్పుతారు. తర్వాత 5వ తరగతి వచ్చిన తర్వాత గురువుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మీ గురువు ద్వారానే మీరందరంటే నాకు చెప్పినటువంటి దాంట్లో కొంతమంది రత్నాలు అనిపించారు, ఉద్యోగం చేస్తున్నారు. మరి రెడ్డి గారు మరి ఈ విధంగా బంగారం లాంటి వాళ్ళగా ఉన్నారని తెలుసుకుంటున్నాను. ఏంటంటే చిన్న మీరు ఒక మట్టిలో ఉన్నటువంటి మార్గంలో లాంటి వాళ్ళు, ఆ మట్టి మీరు ఆ మట్టి విధంగా మీరు కనపడలేదు. ఎప్పుడైతే స్కూల్ పంపిస్తారో ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఆ మట్టిని కడిగి తర్వాత ఆగ్రహం తీసుకొని రుద్దడం వల్ల మీరు నేను ఒకటేసారి వచ్చింది 2002 జనవరిలో మీరు వచ్చినాను, జూన్లో మీరు వచ్చారు. నేను కొత్తగా అపాయింట్మెంట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి సెట్ అవుతున్నా. అప్పుడే ఆ బ్యాచ్ అంటే 6th జాయిన్ అయిన వాళ్ళందరూ అప్పుడే వచ్చారు. 6th నుంచి ఒట్టిపల్లి, కొండూరు, తర్వాత రామరెడ్డిపల్లి, సరంపేట వాళ్ళు 8th వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు. అయితే మీకు తోటి నాకు ఉండేటటువంటి టీచింగ్ అని కొంచెం అనుబంధం తక్కువనే ఉన్నది. ఎందుకంటే జస్ట్ నేను ఎక్కువ హయ్యర్ క్లాసెసే డీల్ చేసేటప్పుడు 9th 10th 2 క్లాసులు ఎక్కువగా ఉండేది. 10 క్లాసులకు ఎక్కువగా వెళ్ళకపోయింది. 10 క్లాసులు కొంత చేసి ఉండొచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరినీ గుర్తుపెట్టుకొని మీరందరూ గ్యాదర్ అయ్యి ఇంతకాలం తర్వాత మమ్మల్ని పిలిచారు. యాక్చువల్గా ఈరోజు నాకు ఇక్కడ వచ్చే పరిస్థితి లేకుండా ఇప్పుడు నేను పనిచేసే స్కూల్లో కొంచెం గొడవ అయింది. అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. ఆలోచన రావడం అది మీలో ఉండే హిడెన్గా ఉండేటటువంటి క్రమశిక్షణ కావచ్చు, లేకుంటే విలువలు, సమాజానికి నేర్చుకున్న విలువలు కావచ్చు. అయితే మీరందరూ కూడా మంచి స్థితిలో ఈరోజు ఉన్నారే అని అనుకుంటున్నాను. అందరూ ఉండాలి కూడా భవిష్యత్తులో. ఎవరైనా మీలో వెనుకబడి ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అందరూ పైకి పోండి, అందరూ బాగా ఉండండి అని కోరుకుంటూ, మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని, మీరు పెరిగిన ఊరును, మీరు చదువుకున్నటువంటి పాఠశాలను మర్చిపోకుండా ఎప్పుడూ ఇలా కలుసుకుంటూ ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా మా ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాను. జూలైలో ఆగస్టులో వచ్చినాం. జూలైలో వచ్చినాం. అప్పుడు జగతరెడ్డి సార్ ఎట్లా వస్తున్నారు. మరి కూడా రావడానికి కారణం ఏంటంటే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే సందర్భంలో హైదరాబాద్కు నియర్గా ఎక్కడ ప్లేస్ దొరకక మర్రిగూడకు రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి మర్రిగూడ రావడం అంటే అదొక యజ్ఞం. 6 గంటలకు లేచి ప్రిపేర్ అయితే 6:30 బస్సు ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 9:30 10 గంటలకు కరెక్ట్ టైంకి వచ్చేది. ఆ సందర్భంలో రూమ్ తీసుకున్నాం. విజయమోహన్ సారు, నేను, సారు అప్పుడప్పుడు ఉండడానికి. మళ్ళీ నేను హైదరాబాద్ పోయేసరికి సూర్యుడు అవ్వకపోయేది, ఇంటికి పోయేసరికి అనిపించింది. అంత బాగా అనిపించింది. అంతకుముందు నేను బిర్యానీలో ఉండి పనిచేసేది. జస్ట్ 15 కిలోమీటర్స్ పోతాం. అదొక ఆనందం ఉన్నాడు. జగదేటి సార్ని ఇలా ఫస్ట్ రాగానే సార్ని పలకరించాలని చూడాలని ఎంత ఆశతోడున్నానో వచ్చి కారు అక్కడ పక్కన పెట్టగానే పక్కనే అవ్వబడ్డాడు. నాకు మా తల్లిదండ్రులు అనిపించేంత ఆనందం అనిపించింది. ఎందుకంటున్నానంటే ఆ మాట, నేను మ్యాథ్స్ టీచర్ని. జస్ట్ 2 వారాల క్రితమే ఇంతకుముందు పనిచేసిన స్కూల్లో ఇదే గెట్ టుగెదర్ పెట్టారు. 3 గెట్ టుగెదర్ అయినాయి. వాళ్ళు 20 పిలుస్తారు పిల్లలు గుర్తుపెట్టుకొని. సార్ మీరు రావాలి, సార్ మీరు రావాలి. అంతకన్నా అభిమానం ఇంకేముంటుంది?
మా పిల్లల్ని ప్రతి సంవత్సరం చూస్తామో లేదు, అంటే చూడాలంటే మేము ఎవరు పోవాలి, లేదంటే వాళ్ళని రావాలి. ఇక లేదు, రోజు ఫోన్లో అయితే మాట్లాడతారు. ఫోన్లో మాట్లాడే ఆనందం కన్నా ప్రత్యక్షంగా ఉండి మాట్లాడే ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. మా పిల్లలు ఎట్లయితే బాగుపడాలని మేము ఆరాటపడి కష్టపడ్డామో మీ గురించి కూడా మేము అంతే కష్టపడ్డాం అని అనుకుంటున్నాం. మరి అది మీరు చెప్పాలి. ఎందుకంటే మా పిల్లలు బాగుపడడం అంటే జీతం గవర్నమెంట్ ఇచ్చింది, ఆ జీతం 2007 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు జగదీష్ సార్ గారికి, మిగతా ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. తర్వాత నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నాకు మర్రిగూడతోటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. చాలా విషయాలు చెప్పాలనేటువంటి తాపత్రయం ఉన్నా కొన్ని మిస్ అవుతుండొచ్చు అనేటువంటి బాధ కూడా ఉంది. ఏకరువు పెట్టాలనేటువంటి తపన ఉంది నాడు. కానీ అది మరి ఎక్కడి నుంచి ఎండ్ అయితే ఎక్కడి నుంచి మొదలైతే అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద చాలా విషయాలు మాత్రం మాట్లాడుకోవాలని మొన్ననే తిడుతున్నాడు. సండే రోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ అవే రిపీట్ అయితేయేమో, అవి బోరు కొడితేయేమో మా సార్లకి ఏమైనా కొద్దిగా బాధగా ఉంది. సరే, ఏదేమైనా నేను మీ పాఠశాలకు 2000 సంవత్సరం మే 16 రోజు ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం భిన్నంగానే ఉండే. దీనికంటే ముందుగా మీరు కూడా పరిచయం చేసుకున్నట్టు నేను కూడా పరిచయం చేసుకున్నాను. నాకు మా మేడం అమృత నిలవడం వచ్చింది, మా ఫ్యామిలీ కూడా వచ్చింది. మీకు ఒకసారి పరిచయం చేస్తాను. ఒకసారి ఇక్కడికి రా అయింది. తర్వాత నా కూతురు, ఏకైక కూతురు చరిష్మా, మా మేడం పేరు అమృత, తర్వాత చరిష్మా. మా ఫ్యామిలీతో రావడం జరిగింది. మొన్ననే వచ్చేది, కొంచెం సృష్టి ఉండడం వల్ల మనం తీసుకొని రాలేకపోయాము. కావాలని తీసుకొచ్చినాం. మాకు ఈ ఊరితోటి మీతోటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. నేను 5.5 సంవత్సరాలు ఈ పాఠశాల చెప్పిండు తెలుసరేనా, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన చాలా నేను చేసేది. రాజ్యం చేయించేది, అదేవిధంగా చెట్టు ఏడిపించేది, నీళ్ళు ఒప్పించేది, పనిష్మెంట్. దెబ్బలు మాత్రము కేవలం అల్లరి చేసినప్పుడు మాత్రమే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిష్మెంట్ ఇచ్చినారు. ఇందులో ఎంతమంది నా చేతులు దెబ్బలు తిన్నారో చెప్పండి. ఎంతమందినా? మేము ఇబ్బంది పెట్టాం కదా, ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్షణం నుంచి మర్చిపోండి. మిమ్మల్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టడానికి మాత్రమే ఆ ప్రయత్నం తప్పితే మీ మీద వ్యక్తిగత కక్ష కానీ ఇంకేదైనా కానీ లేదు. పెట్టుకోండి. ఇప్పుడుతోటి దీంతో ఆ రోజు నేను పోయేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ మనసులో ఏమైనా ఉంటే, నా మీద కోపం ఉంటే అవి తీసేసుకోండి. మీ మీద ప్రేమతోటి కొట్టిన మీ అమ్మానాన్న తర్వాత శిక్షించేది, దండించేది కేవలం గురువు గారు. కాబట్టి ఆ గురువు స్థానంలో ఉన్నా కాబట్టి మీకు కొంచెం ఇవ్వచ్చు, ఇబ్బంది కలగవచ్చు. నాకు కూడా కొన్ని పనిష్మెంట్ నాకు కూడా మనసులో కొద్దిగా బాధ అనిపించేటువంటి సంఘటన ఇక్కడ ఒక 2-3 ఉన్నాయి. అవి ఇక్కడ మీ అంటే మాతో పాటు ఎదుటిగా వ్యక్తి కూడా ఖాళీగా ఉండాలి కదా మాట్లాడటానికి. మీ అందరి దగ్గర కోసం మాట్లాడతా, ఎన్నిసార్లు మాట్లాడతారు సార్, పని చూసిపోతారు. కాబట్టి నేనే పని లేకుంటుందంటే, నేను మాట్లాడాలంటే నాకంటే పని లేకుండా ఉండేటటువంటి వ్యక్తి ఎవరు కావాలని అనుకుంటున్నాను. అట్లా మాట్లాడటానికి ఒక వ్యక్తి దొరికిందంటే 10-15 కిలోమీటర్ల దూరం కూడా పోయేది లేదు. ఎందుకు? మాట్లాడటానికి ఒక మనిషి కావాలి. ఆ విధంగా ఎన్నోసార్లు నేను జగదీష్ సార్ దగ్గర కూడా వచ్చాను ఇక్కడికి. సార్ నాకు టైం ఇస్తారా సార్ అంటే, ఏం టైం ఇస్తారంటే, ఏం లేదు సార్, నీతో మాట్లాడతా, నువ్వు నాతో మాట్లాడాలి. అయితే రండి సార్, ఉదయం 9 గంటలకు వచ్చి, సరే 1-2 గంటలు మాట్లాడుకోరామని రాత్రి 7:30 కూడా అయ్యింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ముందర లేపితే 4 ముచ్చట్లు మాట్లాడచ్చు. అందరు తలా ఒక ముచ్చట మాట్లాడతారు. సార్ లేచి మాట్లాడంటారు. ఏం మాట్లాడాలి? నేను ఒక 10 పాయింట్లు రాసుకొస్తున్నా. ఈ 10 పాయింట్లు మనిషి ఒక్కొక్కరు మాట్లాడి మళ్ళీ మీరు మాట్లాడితే సార్
నాకేం సార్ మాట్లాడేది అంటారు. ఇదే వచ్చింది సమస్య. ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అంటే రామ్ సార్ రాసి ఇచ్చినారు. రామ్ సార్ ఏంటంటే జూనియర్ మాట్లాడాలి సార్, మీకు పేషెంట్స్ కాబట్టి పెద్దోళ్ళ క్లాస్ ముందు అవకాశం అని చెప్పాను. సరే ఏదైతే మరి పిలిచినప్పుడు మాట్లాడాలి కదా. అయితే ఇప్పటి దాకా మీరు మన బ్యాచ్ చూసినాయి కదా, అంతకంటే కూడా మీరు ఇంకా లేక కొడుతున్నారు. మార్పు ఎక్కువగా అనిపించింది కానీ మీరు మార్పు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని చూస్తుంటే ఈ 17 సంవత్సరాలు గడిచిపోయి అప్పుడే అనిపిస్తుంది. అదే కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే కాలచక్రంలో తిరిగి 17 సంవత్సరాలు వెనక్కి పోతే బాగుండు అని మళ్ళీ అనిపిస్తుంది. ఎవరికైనా మీకు ఒకసారి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నేను చూసిన ఏమనుకుంటాను, ఇమాజిన్ అప్పుడు ఎలా ఉండేది, మీరు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి గుర్తు పెట్టుకుంటున్నారు. కాబట్టి 17 సంవత్సరాల కాలం వెనక్కి పోతే ఎంత బాగుందో అనిపిస్తుంది. కానీ వస్తుందా? రాదు. గడిచిపోయినటువంటి కాలం అనేటటువంటిది మళ్ళీ రాదు. అయితే ఇప్పుడు దాకా నేను సార్ చెప్పినట్టు నేను కూడా 2003లో నేను జగన్ సార్ ఒకేసారి వచ్చిన ఇక్కడికి. నేను ఇక్కడికి రావడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఏంటంటే నేను గతంలో పనిచేసినటువంటి కూడా 7 చేసిన హెడ్ మాస్టర్ పని చేసేది. దానివల్ల ఏమైందంటే పిల్లలతో అటాచ్మెంట్ ఉండదు. ఎంతసేపు రాత పని పూత పని కాగితాలు రాసులు పంపించిన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అయితే నేను ఏం చేయాలి, ఇక్కడ వద్దామని చెప్పి చూస్తే ఎక్కడికి పోయినా కానీ స్కూల్ స్టడీ కొంతకాలం పనిచేసిన కాబట్టి హై స్కూళ్ళలో పోతే ప్లాన్ హెడ్ మాస్టర్ ఇది లేవు. అప్పుడు ఏడికి పోయినా నేనే హెడ్ మాస్టర్ అవుతున్నా చూసుకోండి. అందుకే దూరాడుకుంటూ వెతుకుంటూ వచ్చి మరి కూడా వస్తే అమ్మాయి అక్కడ 3 సీనియర్లు ఉన్నారు. వీడికి పోతే నేను అసిస్టెంట్ అయితే హెడ్ మాస్టర్ బాధ్యతలు ఉండవు. పిల్లలతో చక్కగా పాఠాలు చెప్పుకొని గడుపుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, దాని తర్వాత మసూర్ రెడ్డి గారు, తర్వాత సంగో సోమప్రభం గారు, తర్వాత నేను అమ్మల ప్రశాంతంగా ఉన్నది. ఫస్ట్ రాగానే ఇక్కడ నేను 7th క్లాసు ఇంగ్లీష్ చెప్పాను మీకు ఫస్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నా యాక్చువల్గా బయో సైన్స్. తర్వాత 8th 2 సెక్షన్ 9th 2 చెప్పాను. అయితే 1 సంవత్సరం కాగానే ఈ సోమప్రభం గారు నా మీద కోపం వచ్చిందో ఎందుకో నేను రిటైర్మెంట్ తీసుకుంటాను వెళ్ళిపోయింది. అప్పుడు నా 4వ స్థానంలో ఉండే పేరు 3వ స్థానానికి వచ్చింది. 3వ స్థానానికి రాగానే తర్వాత మసూర్ రెడ్డి గారు ప్రమోషన్ మీద పూర్ణాడు అయిపోయింది. 2వ స్థానం వచ్చింది. హెడ్ మాస్టర్ పక్కన కాబట్టి 2వ స్థానం కానీ సెగ అవుతూనే ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వారు ఈ మీటింగ్ అని ఆ మీటింగ్ అని ఇన్ఛార్జ్ అని సెలవు పెట్టినప్పుడు పోవడం వల్ల మళ్ళీ ఇదే జరుగుతుంది. ఆ విధంగా ఏమైతుంది, ఇక్కడ కొంతకాలం విద్యార్థులతో ఎక్కువ గడపడానికి అవకాశం అనేటటువంటి నాకు ఇక్కడ మెరుగుడంలోనే దొరికింది. దాని తర్వాత ఇప్పటిదాకా టీచర్స్ గురించి అని చెప్పిన ఎన్నో వృత్తులు ఉంటాయి బతకడానికి. గత వేళ కూడా చెప్పిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నది అనుకోండి, ఒక ఇంజనీర్ ఉన్నది అనుకోండి, అందరితో మేము పని చేయించుకున్న తర్వాత ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఆ అధికారి కలిసింది అనుకోండి, మీకు ఓ ఇంజనీర్ కలిసిండు, ఓ పోలీస్ ఆఫీసర్ కలిసిండు, సార్ మీకు సన్మానం